హాయ్ అండి, నేను మీ భవ్యని. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ కిచెన్స్. ఈ రోజు రెసిపీ వచ్చేసి టమాటా రొయ్యల కూర. ఒక్కసారి నేను చేసే పద్ధతిలో చేయండి, అస్సలు రొయ్యల వాసన అనేది రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. వేడి వేడి అన్నంలో రొయ్యల కూర కలుపుకొని తింటుంటే పంటి కింద రొయ్యలు తాకుతుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కడాయిలో చెటాకు ఎండు రొయ్యలు వేసి బాగా దూరగా వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వలన మనకి ఈజీగా పొట్టు వస్తుంది. పైన తలకాయ కింద ముళ్ళు రెండు తీసేయండి. అన్నీ ఈ విధంగా తీసి గిన్నెలో వేసేయండి. ఇలా అన్నీ తీసిన తర్వాత వేడి వేడి నీళ్లు దాంట్లో పోసి కొద్దిగంత సాల్ట్ని వేసుకొని ఒక 5 నిమిషాల వరకు నానబెట్టుకొని ఇప్పుడు కొద్దిగా అంతా గోరెచ్చగా ఉన్నప్పుడు తీసేయండి. అంతా అయితే పిండేసి ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా తీసేసిన తర్వాత అదే కడాయిలో కొద్దిగా అంతా ఆయిల్ని పోసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఎండు రొయ్యలు వేసి బాగా వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వలన మనకి కూర అస్సలు రొయ్యల వాసన రాదనమాట. తినేటప్పుడు చాలా బాగుంటుంది. రొయ్యలు కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ని వేసుకోండి. కొద్దిగా అంత కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. ఇలా కొద్దిగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లము, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకొని మరొకసారి కలుపుకోండి. చెటాకు రొయ్యలకి ఇప్పుడు 1/2 కిలో వరకు టమాటాలు వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని బాగా కలుపుకోండి. టమాటాలు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. టమాటాలు కాస్త మగ్గిన తర్వాత మూత తీసుకొని 3 టేబుల్ స్పూన్ వరకు కారము, అలాగే 2.5 స్పూన్ల వరకు సాల్ట్ని వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో వేయించుకున్న ఎండు రొయ్యలను వేసుకొని ఒక్కసారి మూత పెట్టేసుకొని మరొకసారి మూత తీసుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది బాగా సపరేట్ అయిపోతుంది. ఇలా లాస్ట్ కొద్దిగా అంత కొత్తిమీర వేసుకోండి. దీంట్లో ధనియా పొడి అవసరం లేదండి. కొత్తిమీర కొద్దిగా అంత ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో అంతే అండి, వేడి వేడి అన్నంలో టమాటా రొయ్యల కూర కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీలో, రైస్లో, పూరీలో చాలా బాగుంటుంది. ఒక్కసారి మీకు ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.